నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం వచ్చి తెల్లవారుజామున 5 గంటలైతే అవుతుందండి. ఇక్కడ మా వారేమో నీలపతికైతే వెళ్తున్నారు. నేనేమో ఈరోజు మొన్న తిరుపతి నుంచి వచ్చాను కదండి. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత మాకేంటంటే పొంగల్ పెట్టుకుంటారనమాట. అంటే పొంగల్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొడతాము. అలా ఈరోజైతే పెట్టుకుంటున్నా. వచ్చిన రోజే చేసుకోవాల్సింది, కానీ ఆ రోజు చెప్పాను కదా బాగా అలసిపోయానని, సో అందుకు పెట్టుకోలేదండి. ఇంకా నెక్స్ట్ డే మంగళవారం అనమాట, పెట్టుకోకూడదు. ఇంకా బుధవారం రోజు అయితే పెట్టుకుంటున్నా. ఇక్కడ సాత్విక నిద్రపోయిందా లేచి అమ్మ నిద్ర వస్తుంది అని నా దగ్గర వచ్చి చెప్తుంది. అయితే వెళ్ళి మళ్ళీ నిద్రపోమని అంటేనే వెళ్ళి మళ్ళీ పనుకుంది. అప్పుడప్పుడు సాత్విక ఇలా నిద్రలో లేచి మళ్ళీ నిద్ర వస్తుందని చెప్తుండిద్ది అనమాట. మళ్ళీ వెంటనే వెళ్ళి పనుకోమంటే నిద్రపోయిద్ది. ఇక్కడైతే నేను బట్టలు అయితే నానబెట్టుకుంటున్నా. ముందు రోజు నైటే చాలా బట్టలు అయితే ఉతికాను. అంటే తిరుపతి నుంచి వచ్చిన తర్వాత అక్కడ 2 డేస్ ఉన్నాం కదా, సో ఆ బట్టలు అలానే వచ్చిన తర్వాత ఇడిసినవి, అలానే వెళ్ళిన రోజు ముందు రోజు ఇడిసినవి, ఈ బట్టలన్నీ కూడా అయితే ఇంకా ఈరోజు అంటే ఒకరోజు అయితే ఇన్ని బట్టలు నేను ఉతకలేను కదా, అందుకనే ముందు రోజు నైటే సగం బట్టలు అయితే ఉతికేస్తున్నాను. ఇంకా మిగతా బట్టలు అనేవి మళ్ళీ ఇప్పుడు అంటే తెల్లవారుజామున అయితే ఉతుకుతున్నాను. బాగా ఎక్కువ ఉన్నాయన్నమాట, అందుకని ఇలా సగం సగం చేసుకుని 2 సార్లుగా అయితే ఉతికేస్తున్నా. జర్నీ నుంచి తీసుకొచ్చిన బట్టలు కదండి, ఎక్కువ రోజులు ఉంచకుండా వెంటనే అయితే ఉతికేసుకుంటున్నా. మళ్ళీ పొంగల్ పెట్టుకుంటాను కదా, అది కాకుండా ఇడిసిన బట్టలు అలా ఉంటే ఇసుగుచ్చిద్ది అనమాట, చిరాకు అనిపించిద్ది ఏదోలాగా. అందుకనే వెంటనే బట్టలన్నీ కూడా అయితే 2 రోజులు అంటే 2 సగాలు అయితే చేసి 2 రోజులు ఉతికేసుకున్నాను. ఇక్కడేమో వేరేగా సపరేట్గా అక్కడ దుప్పుటున్న ఒక సాల్వ్, అంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు బాగా యూజ్ చేస్తామన్నమాట. ఆ 2 కూడా అయితే వేరేగా సపరేట్గా అయితే నానబెట్టేసాను. నెక్స్ట్ టైం ఇక్కడ పొంగల్ పెడతాను కదా, అందుకని ఇక్కడ గ్యాస్ స్టవ్ అయితే నీట్గా అయితే తుడుచుకుంటున్నా. ఏమీ లేదు, వెళ్ళేటప్పుడు మొత్తం శుభ్రం చేశాను కదా, సో పైగా ఇంట్లో నీసు అలాంటివి ఏమీ వండలేదన్నమాట శుభ్రం చేసినప్పటి నుంచి. అందుకని పైన అయితే ఇలా తడిగుడ్డు పెట్టి అయితే మొత్తం తుడుచుకుంటున్నా. గ్యాస్ స్టవ్ కూడా నీట్గానే ఉంది, మరీ అంత గలీజ్గా అయితే ఏమీ లేదు. సో అందుకని ఇలా పైన నీట్గా తుడిచేసుకుని మళ్ళీ వెంటనే ఒక పొడి క్లాత్ పెట్టి అయితే తడంతా కూడా లేకుండా మొత్తం నీట్గా తుడిచేసుకున్నాను. తిరుపతి అనే కాదండి, ఎక్కడికైనా మనము టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే తిరిగి రిటర్న్ వచ్చిన తర్వాత ఇంట్లో పొంగల్ పెట్టుకుంటే చాలా మంచిది. వెళ్ళి వచ్చిన తర్వాత మనము పొంగల్ పెట్టుకున్న తర్వాతనే మనకి అసలైన వెళ్ళినందుకు అర్థం అనమాట, అంటే ఫలితం వచ్చినట్టు అర్థము. సో అందుకు ఇక్కడ మాకేంటంటే, మాకే కాదు చాలా చోట్ల వెళ్ళి రాగానే పొంగల్ పెట్టుకుంటారు. అక్కడ నేను గోడ మీద సిక్కు కాలమ్స్ అవి వేసాను కదండి, రెడ్ కలర్ పెయింట్ వేసి, అవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయన్నమాట. బట్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఒక వీడియో కింద పెడదాంలో, మీకు కూడా ఒక మంచి అవగాహన ఉండిద్దని అయితే అనుకుంటున్నా. కానీ ఈ పనులన్నిటితోనే అది అలాగా వెనక్కే పోతుంది. కింద కూడా చుట్టూ కలర్ వేసేసాను, కానీ ముగ్గు వేయలేదన్నమాట. అలానే సైడ్ కూడా కలర్ వేయటం ఈజీ, కానీ ముగ్గు పెట్టేసరికి నాకు టైం కుదరట్లేదు. సో అందుకని ఇంకా అది అలా పెండింగ్లో ఉండిపోయిందనమాట. కానీ దాని వరకు తీసిన వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఒక వ్లాగ్ కింద అయితే అప్లోడ్ చేస్తానండి. ఎవరికైనా ఏదైనా నచ్చితే మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేద్దరు. ఎందుకంటే ఇలాంటివన్నీ చిన్న చిన్న ఐడియాస్ అన్నీ కూడా మనము పెయింటింగ్ వేయలేకపోయినప్పుడు ఈజీగా మనకి ఉపయోగపడతాయి అన్నమాట. మన చేతుల్లో పని కదా ముగ్గులు పెట్టడం అనేది. సో చాలా సింపుల్గా అయిపోయిద్ది, అలానే లుక్ కూడా చాలా బాగా వచ్చింది. ప్రజెంట్ అయితే ఇప్పట్లో మేము పెయింటింగ్ వేసే ఉద్దేశం అయితే లేదనమాట. సో అందుకని నేను ఇలా రెడ్ కలర్ పెయింట్ తోటి అయితే ట్రై చేశాను. ఒకవేళ పెయింటింగ్ వేసుకుంటాం అనుకుంటా మాత్రము అస్సలు వేయకండి. నాకు మాత్రము మా ఇంటికి ఈ రెడ్ కలర్ పెయింటింగ్ వేసి ముగ్గు పెట్టాను చూడండి, ఆ తర్వాతే బాగా లుక్ వచ్చింది. చాలామంది అయితే మా ఇంటి చుట్టుపక్కల అందరూ కూడా భలే ఉందన్నారనమాట. మా ఇంటికి బయట లొకేషన్ కానీ దానికి కరెక్ట్గా సరిపోయింది. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి, నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా మీకు కూడా నచ్చితే మాత్రము ట్రై చేయండి.
ఆ పెయింటింగ్ కూడా పెద్ద కాస్ట్ ఏమీ పట్టదు. అండ్ కిందన పంచి చుట్టూ కూడా రెడ్ కలర్ వేసాను కదా, దాని మీద కూడా ముగ్గు పెట్టాలి, అప్పుడు ఇంకా బాగుండిద్ది. ఇంక ఈ బట్టలు అయితే నేను ముందు రోజు ఉతికానని చెప్పాను కదండి, నైటే కంఫర్ట్ అయితే పెట్టేస్తానమాట, మళ్ళీ మార్నింగ్కి స్మెల్ ఏం రాకుండా. నైటే ఆరబెట్టేసేద్దాము, కానీ వాన వస్తే మళ్ళీ ఆ నిద్దట్లో హడావిడిగా ఎవరు లేచి ఇంటి వెనకాలకి వెళ్ళి తీస్తారని ఆరబెట్టలేదు. నెక్స్ట్ అంట్లు కడిగేసిన తర్వాత ఆ బట్టలు మాత్రము పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫ్రీగా ఉతుక్కుందామని చెప్పి వదిలేసాను. మిగతా పనులన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి. ముగ్గు వీడియోస్ అస్సలు స్కిప్ చేయొద్దు అన్నారు కదా, సో అందుకని నేనైతే ఇక్కడ ముగ్గు వీడియోస్ కూడా పెడుతున్నాను. ఎవరికైనా సరే నచ్చితే ట్రై చేయండి ఖచ్చితంగా. ఇవన్నీ కూడా పొలాలు కదండి, అంటే పొలాల్లోనే మేము ఇల్లు కట్టుకున్నాం కదా, అయినా సరే ఇదిగో ఎప్పుడు కూడా ముగ్గు పెట్టే చోటు ఇదంతా శుభ్రం చేసుకోవడమే. నేను ఇంకా తిరుపతి వెళ్ళి వచ్చేసరికి నాన్నమ్మ మొత్తం కూడా ఇక్కడ పిచ్చి మొక్కలు చాలా ఉండేవి అనమాట. తిరుపతి వెళ్ళి వచ్చాక క్లీన్ చేద్దాం అనుకున్నా, ఇంకా నేను వచ్చేసరికి నాన్నమ్మ అయితే మొత్తం కూడా తీసేసి శుభ్రం చేసేసింది. అది చేసిన తర్వాత చాలా ఓపెన్ ప్లేస్లోకి అయితే అనిపించింది అనమాట. ఇంకా నేనైతే ఇదిగో ఇక్కడ పైన మొక్కల కాడ మనీ ప్లాంట్ మొత్తం కూడా క్లీన్ చేయాలన్నమాట. కానీ ఇంకా నాన్నమ్మ కింద చేసేసింది కదా, ఇంకా పైన మాత్రం చేస్తే సరిపోయిద్ది. అలానే కనకాంబరాల చెట్లోనైతే కలుపు ఉందన్నమాట, అది తీసేసి కొంచెం వాటిని కూడా ఎరువు అయితే వేయాలి. ఇక్కడ కింద ముగ్గు పెట్టేస్తాను కదా, ఇంకా పైన తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టుకుంటున్నా. బయట ముగ్గులు అయితే పెట్టేశానండి. నెక్స్ట్ ఏమో మరోవైపు రేణుని కూడా రెడీ చేస్తున్నాను స్కూల్కి. ఈరోజు రేణుకు అయితే బాక్స్ ఏం పెట్టి పంపించలేదు అనమాట, టిఫిన్ చేసేసింది ఇంటి దగ్గర. ఇంకా నేరుగా తను అయితే బస్సు ఎక్కించేస్తే 11:30 ఆ టైంకి అయితే మా వారితో బాక్స్ అయితే ఈరోజు పంపిద్దామని. ఇక రేణు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతుందండి. అక్కడే నాన్నమ్మ ఉండిద్దని చెప్పాను కదా, నాన్నమ్మ అయితే బస్సు ఎక్కిస్తుంది. అలానే రేణు వెళ్ళిపోయిన తర్వాత సాత్వికని కూడా రెడీ చేసేసాను. ముందు వీళ్ళతో కొంచెం ఫ్రీ అయిపోయానంటే తర్వాత నిదానంగా పొంగల్ పెట్టుకుందామని ఇంకా సాత్వికని అయితే ఇలా రెడీ చేశాను.
ముందు రోజు మా చిన్నమ్మ వాళ్ళ జాజుల తోటలోకి వెళ్ళి కొంచెం పూలైతే కోసానమాట. అంటే వంగ చెట్టులో పడే మొక్కలు నాటాము చచ్చిపోతున్నాయని. అలా వెళ్ళినప్పుడు తొందరగా అయిపోయిందనమాట. ఇంకా పక్కనే జాజుల తోట ఉంటాను, పూజ కోసము అలానే కొంచెం అయితే బుట్ట దానికోసం కూడా కట్టేశాను. ఇంకా మా బుడ్డది నడతమేముండదు, అన్నీ లగెత్తడాలే. చూసారు కదా, ఒక్కసారికే వెళ్ళిపోయింది. అంత స్పీడ్గా వెళ్తుంది అంగన్వాడికి అనుకున్నారు, అస్సలు కాదండి. అంగన్వాడికి అయితే నత్తనడకు వచ్చేసిద్ది. వెళ్ళేది మా తాతయ్య వాళ్ళ ఇంటికి అనమాట, అందుకనే అంత స్పీడు. గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకున్నాను కదండి. వంట స్టార్ట్ చేసే ముందు అయితే ఇక్కడ గంధంతో అలానే కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నా. ఒకవైపు బియ్యం కడిగేసి పెట్టేస్తానండి. అలానే ఇంకోవైపు అయితే పొంగల్కైతే రెడీ చేసుకుంటున్నా. పొంగల్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే గిన్నెకి కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా నేను ఎప్పుడు పొంగల్ పెట్టుకున్నా సరే ఇలానే చేస్తానన్నమాట. ఎక్కువ పొంగల్ పెట్టేటప్పుడు మాత్రమే ఈ గిన్నెలో చేస్తాను. ఏమైనా ఒక గ్లాసుడు అర గ్లాసుడు అలా చేసేటప్పుడు మాత్రము వేరే చిన్నది ఉందన్నమాట. కాకపోతే అది సిల్వర్ది, సో అందులోనే పెట్టుకుంటాను. కొంచెం అయితే ఎక్కువైతేనే ఇందులో పెడతానండి. ఇక ఈరోజు అయితే మాత్రము పొంగల్ కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను. ఎందుకంటే మా బంధువులందరూ కూడా, బంధువులు అంటే ఎక్కువ మంది లేదులండి, ఒక 4-5 అయితే ఇవ్వాలన్నమాట. అలానే పొంగల్ కదా అని చెప్పి కొంచెం వేసి అయితే పెట్టలేం కదా, కొంచెం ఎక్కువగానే పెడతామన్నమాట. సో అందుకని పెద్దది పెట్టేసి పొంగల్ కోసం అందులో పాలు అయితే పోసి గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టేస్తానండి. అవి మరిగేలోపు బయట గుమ్మాలుగా అయితే పసుపు రాసి అయితే ఇక్కడ ముగ్గు పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక పని చేసేటప్పుడు ఆటోమేటిక్గా మధ్యలో వేరే పని కూడా చేసుకుంటూ ఉండాలంటే, ఒక పని చేసామంటే ఇప్పుడు అన్నం పెట్టేసాం అనుకోండి, అది ఉడికినంత వరకు దానికోసమే చూడకుండా మరోవైపు వేరే పనులు కూడా చేసుకోవచ్చు అనమాట. అలా ఏ పని చేసినా సరే ఇంకా మధ్యలో గ్యాప్ ఉండేది కదా, ఆ గ్యాప్లో ఇంకా వేరే పని అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. అలా అయితే మనకి పని తొందరగా అయిపోతుంది. నేనైతే మాత్రం ఎప్పుడైనా సరే ఒకవైపు వంట చేస్తూనే మరోవైపు బయట పని కూడా చేసుకుంటాను, మీకు తెలిసిందే కదా. అందుకని పని అనేది కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట. తిరుపతి నుంచి ఇంటికి వచ్చాం కదండి. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే, నేను ఈ టైంకి అక్కడ ఉన్నాము ఇక్కడ ఉన్నాము ఇలా క్యూలో నిలబడ్డాము ఇవే గుర్తొస్తాయి అనమాట. తిరుపతినే కాదు, ఎక్కడికైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళామనుకోండి, రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుంటాయి కదా, ఈ టైంకి అలా చేసాము అలా ఉన్నామని. నాకైనా అందరికన్నా తెలియదు కానీ నాకైతే మాత్రం ఎక్కడికి వెళ్ళినా సరే ఇలానే అనుకుంటానన్నమాట. ఇక్కడ ముగ్గు పెట్టేసిన తర్వాత అలానే గుమ్మాలకి అటువైపు ఇటువైపు మీకు తెలిసిందే కదండి, ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటానని. అలా అయితే మొత్తం కూడా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటే ఏదో ఒక తెలియని పాజిటివ్ వైబ్లో అనిపించిద్ది అనమాట. ఇంకా మాకెళ్ళి అందరూ కూడా కొంతమంది అయితే పెయింటింగ్ వేసి పెట్టేసుకుంటారు పర్మనెంట్గా, కానీ నాకైతే ఇలా పసుపుతో రాస్తేనే నచ్చిద్ది. ఇంకా నేనైతే రైస్ వేసేటప్పుడు వీడియో తీయలేదండి, హడావిడిగా వచ్చేసి పాలు పొంగిపోతాయి అని చెప్పి రైస్ వేసేసాను. కొద్దిగా కందిపప్పు కూడా వేసుకున్నాను. ఇలా మనము ఎప్పుడైనా పొంగల్లోనే కందిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది. కందిపప్పే కాదు, పెసరపప్పు వేసుకుంటారు, పెసలు కూడా వేసుకుంటారనమాట, మన ఇష్టం అండి. పొంగలన్నం అనేది మనము 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఫస్టే పాలు కాచి అందులో బియ్యం వేసి వండుతాం కదండి, అదొక పద్ధతి. అదైతే అప్పుడప్పుడు పాలు ఇరిగిపోయే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే పాలు పొంగాలి కదా, అందుకని అలా చేస్తాము. కానీ ఇంకోటి ఏంటంటే మొత్తం పొంగలన్నము ఎలా అయితే రైస్ వండుతామో అలా వండేసిన తర్వాత కిందకి దించాక మనకి కావాల్సినంత కొంచెం సాఫ్ట్గా వచ్చే వరకు, అంటే మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేటట్టు అయితే పాలు పోసుకుంటా మనమైతే కలుపుకోవచ్చు. అదొకటి అనమాట. అలా చేసామంటే అస్సలు విరగవండి పాలు, చాలా బాగుండేది కూడా పొంగలి. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఇందులో కొద్దిగా ఎలచి పౌడర్ కూడా వేసేసి మొత్తం నీట్గా కలిపేసి కొంచెం ఆవిరి పోవాలని, అంటే చల్లబడిద్దని చెప్పి మూత అయితే మరీ ఎక్కువ పెట్టలేదు. పొంగలన్నం అయితే అయిపోయింది. కొంచెం అది చల్లారేలోపు మరోవైపు అయితే టమాటాలు అయితే కట్ చేసి ఇక్కడ మిక్సీ పట్టేస్తున్నాను. కొన్నిసార్లు ఏంటంటే కొంచెం హడావిడిగా వంట చేయాల్సి వచ్చినప్పుడు, అంటే తొందరగా అయిపోవాలి, సో అలాంటప్పుడు టమాటాలు ఇంట్లో ఉంటే మాత్రం నేను ఇలానే చేస్తానండి, చాలా బాగుంటుంది. అలానే లాస్ట్ వీడియోలోని మహాలక్ష్మి ఎలా ఉంది సిస్టర్ అని అడిగారు కదండి, వాళ్ళైతే బాగానే ఉన్నారండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆషాఢం కదా, చెల్లి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఇంకా ఆషాఢం పోయిన తర్వాత తెలిసిందే కదా, శ్రావణానికి అయితే అత్తరింటికి అయితే వెళ్ళిద్ది.
టమాటాలని ఇలా వీలైనంత వరకు మెత్తగా అయితే పేస్ట్ చేసుకుంటాను. అలానే ముందు కొన్ని టమాటాలు వేసాను కదా, ఇవి సరిపోవేమని చెప్పి మళ్ళీ వెనక నుంచి ఒక 3-4 టమాటాలు అయితే కట్ చేసి మళ్ళీ వాటిని కూడా అయితే ఇలా అయితే పేస్ట్లుగా అయితే పట్టేసి పక్కన పెట్టేసానండి. వండలేదు, జస్ట్ అలాగే మిక్సీ పట్టి పక్కన పెట్టేశాను అంతే. ఇంతలోనే కొంచెము పరమాన్నం అదే పొంగలి చల్లారింది కదా, ఇక్కడైతే దీపారాధన అయితే చేసుకుంటున్నా. తిరుపతి నుంచి లడ్డూలు తీసుకొచ్చామని చెప్పాను కదండి, అవి అన్నమాట. ఇంకా ఖర్జూరం మూట తీసుకోలేదు అసలు. సో ఇంకా ఫైనల్లీ ఇలా దీపారాధన కూడా చేసేసుకున్నాను. పువ్వులు చెప్పాను కదా, ముందు రోజు మా చిన్నమ్మ వాళ్ళ చెట్టులో జాజులు కోసానని సాత్వికకి, అలానే దేవుడి మూల అయితే కొన్ని విడి పువ్వులు వేసేసి చిన్న మాల అయితే కట్టి పెట్టేశానండి. తిరుపతి లడ్డూలండి, తిరుపతి నుంచి తీసుకొచ్చిన లడ్డూలన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసి దేవుడి మూల అయితే పెట్టేశాను. ఈ లడ్డూలు అయితే ఇంకా ఒక్కొక్కరికి అలా సర్దాలన్నమాట. మా చిన్నమ్మ, పెద్దమ్మ, మా వదిన వాళ్ళకి, అలానే బాపట్లలో వేరే మావయ్య వాళ్ళు అయితే ఉన్నారనమాట. సో వాళ్ళందరూ కూడా ఇవ్వాలి. ఇక్కడేమో పొంగల్ గిన్నె అయితే తీసుకొచ్చి అలాగే దేవుడి మూల అయితే పెట్టేశాను. కొంచెమేమో వేరే సపరేట్గా గిన్నెలోకి తీసి అలానే తిరుపతి నుంచి తీసుకొచ్చిన లడ్డు ప్రసాదం అవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా అందులో అయితే పెట్టేశానండి. ఎప్పుడైనా సరే మనము పొంగల్ పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయ అయితే కొట్టాలి. అలా అయితేనే పొంగల్ అనేది నైవేద్యం చెల్లుతుందన్నమాట దేవుడికి. ఎప్పుడైనా సరే పొంగల్ పెట్టారంటే ఖచ్చితంగా కొబ్బరికాయ అయితే కొట్టండి. నేనైతే ఇంకా ఇక్కడికి వచ్చాక ఈ అలవాట్లు అవన్నీ కూడా తెలిసాయి అన్నమాట. సో మొత్తానికి దీపారాధన అయితే అయిపోయిందండి, పొంగల్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఈ పొంగల్ని అలానే తీసుకొచ్చిన ప్రసాదాన్ని అయితే మా బంధువులకి అయితే అలాగే తీసుకెళ్తున్నాను. ఎక్కువ మంది ఏం లేరనమాట, ఒక నలుగురే. బయట వాళ్ళకి అయితే పెద్దగా ఎవరికి ఇవ్వలేదు, ఓన్లీ అందరికీ అలాగే చిన్నమ్మ, పెద్దమ్మ, నాన్నమ్మ, ఇంకా ఊర్లోని వదిన వాళ్ళు ఉన్నారండి. అలానే ఇంకా కొంచెం దూరంలో అయితే మా వేరే చిన్నమ్మ వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళకైతే సపరేట్గా బాక్సులు అయితే పెట్టేసి పంపించేశాను. ఇంకా ఈ రోజుకైతే ఊర్లో వాళ్ళకి ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ అయితే వేరే బాపట్ల మావి ఉన్నారని చెప్పాను కదండి, తనకైతే తీసుకెళ్ళి అయితే ఇచ్చేసారనమాట. ఇక్కడేమో పొంగల్ చేసాం కదా, పొంగలి అలానే తీసుకొచ్చిన లడ్డు అన్నిటికీ కూడా చేతి కట్టుకునే తాళ్ళు అయితే తీసుకొచ్చామన్నమాట. అందులో మా చిన్నమ్మ మాత్రము వచ్చేటప్పుడు కుంకుమ డబ్బా ఒకటైతే తీసుకురామంది, తన కోసం అయితే కుంకుమ డబ్బా అయితే తీసుకున్నాను. అలానే ఇప్పుడు ప్రసాదం కింద కొబ్బరికాయ కొట్టాం కదండి, అందులో ఒక ముక్క అయితే కొట్టి ముక్కలు చేసి అయితే అన్నిట్లో కూడా పెట్టేశాను. ఇవి నేను ఫస్ట్ బాక్సులు అడిగాను, బాక్సులు అడిగితే 100-150 చెప్తున్నారనమాట. అవి సపరేట్గా ప్యాకెట్లు తీసుకుంటేనే బాగుంది. ఏ మాటకి ఆ మాట, తిరుపతి దర్శనంలో మాత్రము ఫుడ్ విషయానికి వస్తే ఎక్కడ కూడా లోడ్ చేయలేదండి. టైం టు టైము పిల్లలకి కానీ పెద్దలకి కానీ పాలతో సహా అన్నీ కూడా కరెక్ట్ టైంకి అయితే పెట్టేవారు. అదొకటి బాగా నచ్చింది. ఎందుకంటే మామూలుగా అక్కడ ఏమి తిందామన్నా సరే ప్లేట్ వచ్చి 60-50కి తక్కువ లేదనమాట. ఇంకేమైనా ఫ్రైడ్ రైస్లు అలాంటివి ఏమైనా తీసుకోవాలనుకుంటే మాత్రము ఇంకా చెప్పనవసరమే లేదు, 150-120 పైనే ఉన్నాయి. బయట ఫుడ్ తింటేనే చాలా డబ్బులు అయిపోతున్నాయి అనమాట. ఇక్కడేమో ప్రసాదాలు అయితే ఇలా అయితే పెట్టేస్తానండి. పెట్టేసి ఇంకా మా వదిన వాళ్ళకి, చిన్నమ్మ, పెద్దమ్మ అందరికీ కూడా ఇచ్చి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ టమాటాలు అవి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను కదండి, అవి అయితే తిరుగుమూత పెట్టుకుంటున్నాను. పొంగల్ అయితే పెట్టేయడం అయిపోయింది కాబట్టి ఇంకా తర్వాత వంట చేసి రేణుకి బాక్స్ పెట్టి అయితే వాళ్ళ నాన్నతో పంపించేసేయాలి. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే తిరుపతి వెళ్తున్నాం కదా, ఎక్కడైనా వాష్రూమ్స్ ఇబ్బంది అయితే పిల్లలతోటి ఎలా అబ్బా అని అయితే కొంచెం భయపడ్డాము. ఎందుకంటే దర్శనం చాలా టైం పట్టిద్ది అన్నారు. కానీ నిజంగా వెళ్ళేటప్పుడు కొంచెం దూరంలో అయితే బార్కి వాష్రూమ్స్ అయితే ఉంటానే ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలతోటి అక్కడే మేము కొంచెం వెనక పడిపోయాము, లేదంటే ఇంకొంచెం దర్శనం ముందే అయ్యేదేమో. అక్కడ పిల్లలతో వచ్చేసరికి పిల్లల్ని వాష్రూమ్కి తీసుకెళ్ళి వచ్చేసరికి చాలామంది అయితే క్యూ వెళ్ళిపోయిందనమాట. అప్పట్లో మేము నారాయణగిరి సెట్స్లో అయితే ఉన్నాము. శిలాతోరణం నుంచి స్టార్టింగ్ అనమాట. కాలినడకన వెళ్ళలేదు, అలిపిరి మెట్ల ద్వారా అంతే. కానీ తిరుపతి అంతా ఆల్మోస్ట్ నడిపించేశారు ఈ దర్శనం పేరుతోటి. ఒక్కసారి స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మాత్రము ఈ నొప్పులన్నీ మర్చిపోయామండి. నిజంగా ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, ఇంకా రేణుకి గుండు చాలా బాగుంది అంటున్నారు కదా, నిజంగా గుండు చేపించినప్పుడు ఎలా ఉండిద్దేమో అనుకున్నాను, కానీ తర్వాత నాకే కొంచెం బాగుంది. హెయిర్ మీద కంటే గుండు మీద మా రేణు క్యూట్గా ఉంది అనిపించింది. చెవిలి కూడా కుట్టించేస్తాము. సో అదైతే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ టమాటో కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. లాస్ట్లోని కారం అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ కారం వేయకుండా తిరుగుమూత పెట్టేసి పసుపు ఉప్పు వేసేసి అందులో వాటర్ అంతా పోయి ఆయిల్ తేలుతుంది కదా, ఆయిల్ తేలేంత వరకు కూడా ఇలా అయితే మనం వేపుకోవాలన్నమాట. అప్పుడే రుచి బాగా వచ్చింది, లేదంటే పచ్చివాసన వచ్చేసిద్ది. ఎప్పుడైతే నూనె తేలుతుందో ఇంకా అప్పుడైతే మనము కారం వేసేసి మరొక
5 నిమిషాలు అయితే కలిపేసి అలాగ మూత పెట్టి వదిలేసాం అనుకోండి, ఇంకా ఉన్న కడికి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిద్ది. మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఏమైనా కొంచెం ఏగకపోయిందంటే మాత్రం ఇంకా పచ్చివాసన వచ్చిద్దనమాట, అస్సలు టేస్ట్ బాగోదు. సో ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా సింపుల్ అనమాట, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో కొన్ని బట్టలు అయితే నేను ఉదయం తర్వాత ఉతుకుతానని చెప్పాను కదండి, కానీ అప్పుడే కొంచెం బట్టలు అయితే ఉతికానమాట. మరీ ఎక్కువ కాదు, వైట్ కలర్వి మేము తిరుపతిలో దర్శనానికి వేసుకున్నాం కదా, అవి అవన్నీ కూడా అయితే అలా పైన సబ్బు పెట్టి ఉతికేసాను, జాడించేసాము. అండ్ ఇక్కడైతే ఈ 2 చీరలు తీసుకెళ్ళానే కానీ మోత దండగనమాట, బరువు కోసం అంటే మోసుకొచ్చినట్టు ఉంది ఈ చీరలని. అంత అసలేమి యూజ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఒక చీర తీసుకున్నాను కదా, సో అదే సరిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ డే దర్శనానికి అయితే డ్రెస్ వేసుకొని వెళ్ళాను, అంటే పిల్లలతోటి లగెత్తాలి కదా, అందుకని డ్రెస్ అయితే కంఫర్ట్గా ఉంటుందని మా వారు అన్నారనమాట. సో అందుకని ఆ రోజు డ్రెస్ వేసేసుకున్నాను. ఇంక ఇవి తీసుకొచ్చిన తర్వాత ఈ లగేజ్ అంతా కూడా ఖాళీ చేసి బ్యాగ్ అయితే పైన పెట్టేస్తాను. మరి మాత్రమే కాదండి, ఇంకా బయట చాలా బట్టలు అయితే ఆరుతున్నాయి అనమాట. కొంచెం ఆరిపోయిన వరకు అయితే పలుచుకుంటాయి కదా, ఆరిపోయినవి అయితే తీసుకొచ్చి ఇక్కడైతే నేను మడతలు అయితే పెడుతున్నాను. ఇంకా చాలా బట్టలు అయితే వెనక్కి ఉన్నాయా, ఇంకా ఆరలేదనమాట, అంటే ఇందాకే ఉతికాను కదా. ఇవి అయితే కొంచెం మంచివన్నీ చూసి ఉదయమే కొంచెము ఉతికేసాను అనమాట. సో అందుకు ఇక్కడేమో తిరుపతిలో తీసుకున్న బట్టలన్నీ కూడా మడత పెట్టేసి బీరువాలో అయితే పెట్టేసేయాలి. చీరకి అంచులు కుట్టేసి బ్లౌజ్ సపరేట్ చేసిస్తే సరిపోయిద్ది. ఇంకా దీని మీదకి సపరేట్గా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాల్సిన పనే లేదనమాట, ఎందుకంటే మన దగ్గర ఏ బ్లౌజ్ అయినా సరే పేరప్ చేయొచ్చు కదా. ఇంకా శారీ అయితే లెంత్ అయితే చెప్పాను కదా ఆల్రెడీ, చాలా ఎక్కువ వచ్చింది, చూస్తేనే మడతెట్టేటప్పుడే అర్థమైపోద్ది. చాలామందికి కొంతమందికి ఏంటంటే చీరలు అనేవి మడతను బట్టే తెలిసిపోతుంది అనమాట, ఎన్ని మీటర్లు ఉంటుంది అనేది. మా అక్కయ్య వాళ్ళు అయితే అలాగే చెప్పేస్తారు. ఇవన్నీ కూడా బీరువాలో పెట్టేస్తానంటే ఒక పని అయిపోయింది. మళ్ళీ బయట ఉన్నాయంటే అన్నిట్లో కలిసిపోయి మళ్ళీ మొత్తం కూడా మిక్స్డ్ అయిపోతాయి అనమాట. సో అందుకని వీటి వరకు బీరువాలో పెట్టే వరకు సపరేట్గా అయితే మడత పెట్టేస్తున్నాను. అన్నీ తీసుకెళ్ళి కొన్నేమో బీరువాలో, కొన్నేమో సెల్ఫ్లోనైతే సర్దేశాను వెంటనే. ఇలానే ఉన్నాయంటే ఇంకా పిల్లలు వచ్చి మొత్తం కంగారు చేస్తారు, అసలే పద్దాక లెగిస్తే వచ్చి బెడ్ మీద ఆడుతారనమాట. నేను ఇక్కడ పనుకోకపోయినా సరే బెడ్ ఎందుకు ఇన్నిసార్లు సర్దుతూ ఉంటానంటే పిల్లలు వచ్చి పద్దాక ఆడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు కూడా చివరి గది కదా, అంతగా డిస్టర్బ్ ఉండదు కాబట్టి నేను కూడా ఫ్రీగా వదిలేస్తానమాట ఆడుకోమని చెప్పి. ఇంకా వాళ్ళు ఆడుకున్న ప్రతిసారి నేను ఇంకా బెడ్ అయితే నీట్గా సర్దుకోవడమే. ఇక్కడ బట్టలన్నీ కూడా కొన్ని బీరువాలో సెల్ఫ్లో పెట్టేసి తర్వాత ఏమో ఇంకా తిరుపతి నుంచి తీసుకొచ్చినవి అయితే చూపిస్తాను. పెద్దగా ఏమీ కొనలేదు, కానీ డబ్బులు మాత్రం బాగానే అయిపోయి. కొన్న వస్తువులు ఏమో కనిపించట్లేదు, కానీ డబ్బులు మాత్రం ఏ వస్తువు తీసినా 100, 150, అంతకుమించి తక్కువ లేవన్నమాట. ఇక్కడ విగ్రహం ఉంది కదా, ఇదేమో మా వారికి బాగా నచ్చిందంట, ఇంకా మన ఇంట్లోకి తీసుకుందామని చెప్పి తీసుకున్నాము. 100 రూపాయలు అయింది అది. ఆ ఫోటో ఏమో మా అక్క ఏమో చీరాలో వెళ్తే ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకురండి అని అయితే అడిగింది. ఇప్పుడు ఎలానో తిరుపతి వచ్చాం కదా అని చెప్పి ఇంకా తన కోసం అయితే అష్టలక్ష్మిలు చుట్టూ ఉన్నాయి అనమాట, మధ్యలో వెంకటేశ్వర స్వామి. ఆ ఫోటో అయితే తీసుకున్నాను, అది కూడా 100 రూపాయలకే తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి కొన్ని ఇవి తీసుకొని, నెక్స్ట్ ఇవేమో మా వదిన వాళ్ళ కోసం అయితే గాజులు తీసుకున్నాను, పెద్ద వదిన చిన్న వదినకి. మా పూర్ణిమ కోసమేమో ఇయర్ రింగ్స్, తనకి లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టము. అండ్ ఈ క్లిప్ అయితే నా కోసమే, ఎందుకంటే ఎక్కువగా హెయిర్ వెనక్కి తీసి పెడుతుంటాను కదా, దానికోసమే. ఇంక ఇక్కడైతే పిల్లకాయల కోసం అయితే అందరికీ ఒకేలాంటి గాజులు అయితే తీసుకున్నాను. అంటే మా వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, అలానే మా చిన్నదినాల పాప అండ్ బాపట్లలో మా మావి వాళ్ళ కూతురు అనమాట. సో వీళ్ళ నలుగురికి కూడా సేమ్ తీసేసుకున్నాను, మళ్ళీ ఒకరికి అవి ఇవి అనుకోకుండా. ఈ గాజులు కూడా ఇంక ఈ జత వచ్చి 50 రూపాయలు అయితే పడిందనమాట. అప్పుడప్పుడు వేసుకోవడానికి, డైలీ వేసుకున్నామంటే ఇంకా నలుపు వచ్చేస్తాయి ఇవి. నెక్స్ట్ ఇంక ఇవేమో ముగ్గులు పెట్టుకునేయంట, నేను ఎప్పుడు వెళ్ళంటే తీసుకోలేదు, ఇంకా వేరే చూశానమాట ఫస్ట్ డే శనివారం వెళ్ళేటప్పుడు. కాకపోతే దర్శనం అయిన తర్వాత ఎలాగో వస్తాం కదా, అప్పుడు తీసుకుందాం అనుకున్నా, ఆ తర్వాత నాకు కనిపించలేదు. అవి బాగున్నాయి. ఇంకా వీటి మీద బొమ్మలు ఇవి మాత్రమే కాదండి, ఇంకా తీసుకున్నాము, రాగానే ఓపెన్ చేసేసారనమాట ఆడుకోవటానికి. ఇకపోతే నా కోసం నేను ఇష్టంగా తీసుకున్నది అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ అండి, నాకైతే బాగా నచ్చింది. ఇంకా నేను అనుకున్న మోడల్ అయితే ఇది కాదనమాట, వేరే. కానీ ఇంకా టైం లేదు, ఎక్కడ కింద ట్రైన్ మిస్ అవుతామని చెప్పి చాలా స్పీడ్గా షాపింగ్ చేసామని చెప్పాను కదండి, ఇంకా ఏదో ఒకటి అని చెప్పి అయితే తీసేసుకున్నాను. బాగానే ఉంది, కాకపోతే వాడుతూ ఉంటే మనకి కూడా సెట్ అయిపోయిద్ది. నెక్స్ట్ వచ్చి మేము తిరుపతిలోని ఫోటోలు తీసుకున్నాం కదండి, అవైతే ఇవన్నమాట. పిల్లల వరకు సపరేట్గా ఒక ఫోటో తీపించాము, అలానే మేము తల్లి నలుగురం కూడా మళ్ళీ ఒక ఫోటో అయితే తీసుకున్నాము. మొత్తానికి పెళ్ళైన ఇన్ని సంవత్సరాల తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే మంచిగా అయిందండి. మళ్ళీ ఎప్పటికో తెలియదు, ఎందుకంటే స్వామి ఆజ్ఞ లేనిదే ఏది చేయలేం కదా, మనం వెళ్ళాలన్నా సరే. సో ఇదన్నమాట అండి ఇవాళ మన వీడియో.
అలానే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రము ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.